Hi, this is your Satyababu, Faculty of Geography from Vijayanagaram. వెల్కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్ శ్రీ విజయనగరం అండి. మన శ్రీ విజయనగరం ఇన్స్టిట్యూట్ వారు మన దగ్గర ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఒకసారి బోర్డులో చూడండి. సపరేట్గా ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఒక స్పెషల్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నారండి. ఈ బ్యాచ్ని తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా బ్యాచెస్ నిర్వహిస్తారు. 7/9/2026 అంటే సెప్టెంబర్ 7th ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి త్వరపడండి, సంప్రదించండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆఫర్ని మీరు పొందాలనుకుంటే ఆఫ్లైన్లో కూడా మనకి ఇది అవైలబుల్గా ఉంది, ఆన్లైన్లో కూడా ఉందండి. సో ఈ కోర్స్ అనేది రెడీగా ఉంది. దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ నెంబర్ కూడా కింద ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ అండ్ ఆల్ కాంపిటేటివ్కి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ కూడా ప్రారంభమండి. ఇది 22/9/2026 2 కొత్త బ్యాచ్లు ప్రారంభించడం జరుగుతుంది. మరి సెప్టెంబర్ 22వ తేదీ బ్యాచ్ని కూడా మీరు సంప్రదించాలనుకుంటే డైరెక్ట్గా మన శ్రీ విజయనగరం ఇన్స్టిట్యూట్ కానుకుట్టు వారి వీధి విజయనగరం వచ్చి సంప్రదించండి. లేదా ఈ కిందని తెలుపబడినటువంటి ఫోన్ నెంబర్ల ద్వారా కూడా ఫోన్ చేసి సంప్రదిస్తారని ఆశిస్తున్నాం. మరి ఈ సంస్థలో మనకి ప్రతి వారం గ్రాండ్ టెస్ట్ని కూడా నిర్వహిస్తున్నాం. లాస్ట్ గ్రాండ్ టెస్ట్ని కూడా మనం చాలా బ్రీఫ్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు క్లాస్లో ఇక్కడ ఉన్నటువంటి జాగ్రఫీకి సంబంధించినటువంటి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్లో జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రశ్నల్ని డిస్కస్ చేయడానికి ఈరోజు మనం మీ ముందుకు రావడం జరిగింది. ఇందులో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడానికి మనకు సీనియర్ ఫ్యాకల్టీ అప్పారావు మేస్టారు మనకి డిస్కస్ చేస్తారు. అది ఒక వీడియోలో మీకు ఉంది. వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ గ్రాండ్ టెస్ట్లో ఆ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో ఈరోజు మనం ముందుకు వస్తున్నాం. మరి మనకి ఈ క్వశ్చన్ పేపర్లో ఈ గ్రాండ్ టెస్ట్లో ఇచ్చినటువంటి 110వ ప్రశ్నని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది అని అన్నాడు. సో విచ్ ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఆంధ్రప్రదేశ్. మరి భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి అని అంటే NH-44 వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇండియాలో అని అడిగినప్పుడు, భారతదేశంలో అని అడిగితే NH-44 లేదా NH-7ని గుర్తుపెట్టుకోవాలి. కానీ వాడు ప్రశ్న ఏమడిగాడు? ఆంధ్రప్రదేశ్లో అతి పొడవైన జాతీయ రహదారిని ఆప్షన్ 1లో NH-16, NH-65, NH-63, NH-68 అని ఇచ్చారు. అంటే నేషనల్ హైవే 16, నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 63, నేషనల్ హైవే 68. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పొడవైన జాతీయ రహదారి అని అడిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనేది తూర్పు తీరంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం అండి. సో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రము తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా మనం తీసుకుంటాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పొడవైన జాతీయ రహదారిని మీరు ఒకసారి చూస్తే ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని దంకుని అనే ఒక ప్రాంతం ఉంటుందండి, కలకట్టా దగ్గరలో. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని దంకుని అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఆ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని దంకుని అనే ప్రాంతం దగ్గర ప్రారంభమై ఇలా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, ఇక్కడ చెన్నై అనే నగరం వరకు NH-16 అనే జాతీయ రహదారి ప్రయాణిస్తుంది. మరి ఇక్కడ NH-16 అనే జాతీయ రహదారి యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి? ఏన్షియంట్ నేమ్ ఆఫ్ NH-16. దీని యొక్క ప్రాచీన నామం లేదా పూర్వనామం ఏంటంటే దీనినే మనం NH-5 అనే పేరుతో పిలుచుకునేవాళ్ళం. మరి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని దంకుని, కలకట్టా దగ్గర దంకుని నుంచి తమిళనాడులోని చెన్నై నగరాన్ని చేరుకుంటుందండి. NH-5 లేదా NH-16 అంటాం దీన్ని. మరి NH-5 లేదా NH-16 అనే జాతీయ రహదారి తూర్పు తీరంలోనే అతిపెద్ద పొడవైన జాతీయ రహదారి. అట్ ది సేమ్ టైం మన ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అతి పొడవైన పెద్ద జాతీయ రహదారిగా దీన్నే చెప్తామండి.
అంటే ఇది ఒకటి వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రంలో నుంచి, తర్వాత ఒడిస్సా అనే రాష్ట్రం మీద నుంచి, తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం మీద నుంచి, తర్వాత తమిళనాడు అనే రాష్ట్రం మీద నుంచి ప్రయాణిస్తుందండి. అంటే తూర్పు తీరంలో 4 రాష్ట్రాల మీదుగా ప్రయాణించినటువంటి NH5 లేదా NH16ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగం మీదుగా ప్రయాణిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన జాతీయ రహదారిగా ఆన్సర్ ఏం చెప్పొచ్చునంటే NH16 లేదా దీని ఓల్డ్ నేమ్ NH5గా పిలుస్తాం. మరి ఆంధ్రప్రదేశ్లో NH16 లేదా NH5 ఎంత దూరం ప్రయాణిస్తుందంటే ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే 1024 కిలోమీటర్ల దూరాన్ని కలిగి ఉందండి. మరి మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా మొత్తం తూర్పు తీర రాష్ట్రాలైనటువంటి 4 రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే ఈ NH16 లేదా NH5 ఇండియాలో మొత్తం పొడవు ఎంత అని అడిగితే మనకి భారతదేశంలో మొత్తం తీసుకున్నట్లయితే 1711 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందండి. సో ఇక్కడ 16వ నెంబర్ జాతీయ రహదారి లేదా NH16 అనేది మొత్తం భారతదేశంలో దీని పొడవు 1711 కిలోమీటర్ల జర్నీ చేస్తుంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని దంకును నుంచి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై వరకు. అలా ఓన్లీ మన రాష్ట్రంలో కూడా ప్రయాణిస్తుంది. మన రాష్ట్రంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది NH16 లేదా 16వ నెంబర్ జాతీయ అంటే ఆంధ్రప్రదేశ్లో 1024 కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం దగ్గర ప్రారంభమై అలా ఇచ్చాపురం, పలాస మీదుగా, నరసన్నపేట, శ్రీకాకుళం మీదుగా, రణస్థలం మీదుగా, నాతవలస మీదుగా, మన విశాఖపట్నం రాజాఫ్లో మీదుగా, అనకాపల్లి మీదుగా, రాజమండ్రి మీదుగా, ఏలూరు మీదుగా, గుంటూరు మీదుగా అలా మనకి తిరుపతి జిల్లాలోని తడా అనే గ్రామం వరకు వెళ్తుందండి. అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం దగ్గర ప్రారంభమవుతుందండి. ఇచ్చాపురం దగ్గర ప్రారంభమై అలా ఇది చివరికి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని తడా అనే ఒక గ్రామం ఉంటుందండి. ఆ తడా అనే గ్రామం వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ జాతీయ రహదారి జర్నీ చేస్తుంది లేదా ట్రావెల్ అవుతుందండి. మరి ఉత్తర కోస్తా శ్రీకాకుళం నుంచి దక్షిణ రాయలసీమ దగ్గర ఉన్నటువంటి తిరుపతి తడా వరకు దాదాపుగా 1024 కిలోమీటర్ల ప్రయాణాన్ని కలిగి ఉంటూ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద పొడవైన జాతీయ రహదారిగా NH16 పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో అయితే దీని పొడవు ఇంత, భారతదేశంలో దీని పొడవు అయితే మనం 1711 కిలోమీటర్లు. కాబట్టి మొదటి ఆప్షన్లోనే మనకి వివరణ దొరికింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏదని మనకి గ్రాండ్ టెస్ట్లో 110వ ప్రశ్నని మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 1 అనేది రైట్ ఆప్షన్గా తీసుకోవాలండి. ఇది ఏపీ జియోగ్రఫీలో నేషనల్ హైవేస్ అంటే ట్రాన్స్పోర్టైజేషన్ లేదా రవాణా సౌకర్యాల నుంచి జాతీయ రహదారుల నుంచి అడిగినటువంటి ప్రశ్న. ఇలాంటి జాతీయ రహదారులు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 55 జాతీయ రహదారులు ప్రయాణిస్తున్నాయి. భారతదేశంలో అయితే ఒక 146, 143 జాతీయ రహదారులు ఇండియాలో ఉన్నాయి. అందులో 55 జాతీయ రహదారులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అందులో అతిపెద్ద పొడవైన ఎక్కువ దూరం ప్రయాణించిన జాతీయ రహదారి లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఆంధ్రప్రదేశ్ NH16. కాబట్టి ఆప్షన్ 1 మొదటి దాన్ని ఆన్సర్గా తీసుకోవాలి 110వ ప్రశ్నకి. మరి జియోగ్రఫీలో మరొక ప్రశ్నని నెక్స్ట్ క్వశ్చన్ని మనం ఒకసారి తీసుకుంటే మరి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్లో మరొక ప్రశ్నని చూడండి. ఇక్కడ 112వ క్వశ్చన్గా మనం ఆప్షన్స్ చూస్తే 112వ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. మ్యాచింగ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ కరెంట్లీ రిగార్డింగ్ ద వేరియస్ హిల్స్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్స్ అండ్ దేర్ రెస్పెక్టివ్ లొకేషన్స్. ఇందులో కాలమ్ 1 అంటే లిస్టు 1 లిస్టులో మనకి కొన్ని ఇచ్చాడు, సెకండ్ లిస్ట్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ తూర్పు కనుమల్లో వివిధ కొండ పేర్లకు సంబంధించిన ఈ క్రింది అంశాలను సరిగ్గా జతపరచండి అన్నాడు. అంటే సరైనటువంటి జతని, సరైనటువంటి స్టేట్మెంట్స్ని, సరైనటువంటి మ్యాచింగ్ ద ఫాలోయింగ్ టెస్ట్ చూడమన్నాడు. ఇందులో లిస్ట్ 1లో కాలం 1లో కొన్ని తూర్పు కనుమల పేర్లు ఇచ్చాడండి. అలాగే లిస్ట్ 2లో ఇక్కడ కొన్ని జిల్లాల పేర్లు ఇచ్చాడు. ఆ తూర్పు కనుమలు ఏ జిల్లాల్లో ఉన్నాయి అనే దానిని జతపరచండి. ఇలా మ్యాచింగ్ ద ఫాలోయింగ్ టెస్ట్ అనేటువంటి ప్రశ్న అడుగుతున్నాడు. రైట్, మనం ఆఫ్లైన్లో కూడా చాలా క్లియర్గా
ఆన్లైన్లో కూడా చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు కనుమలని ఉత్తర శ్రీకాకుళం జిల్లా నుంచి వయా రాయలసీమ మీదుగా దక్షిణ తిరుపతి జిల్లా వరకు ఈ తూర్పు కనుమలని ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాలలో వివిధ పేర్లతో పిలుస్తున్నారండి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో తీసుకున్నట్లయితే మహేంద్రగిరి కొండలని, విజయనగరంలో తీసుకుంటే ఇక్కడ రామతీర్థాల కొండలని, అలాగే మనకి అన్నమయ్య జిల్లాలో తీసుకుంటే దాన్ని మనకి హార్షలి హిల్స్ ఏనుగు ఎల్లమ్మ కొండలని, అలాగే అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలో తీసుకుంటే మడకశిర కొండలు రామగిరి కొండలని, తిరుపతిలో వాటిని శేషాచల కొండలని, ఇలా ఒక్కొక్క జిల్లా దగ్గర ఒక్కొక్క పేరుతో ఈ తూర్పు కనుమలని పిలుస్తున్నారండి. ఈ తూర్పు కనుమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పు భాగంలో విస్తరించి ఉన్నటువంటి కనుమలు. మరి తూర్పు భాగంలో విస్తరించి ఉన్నటువంటి తూర్పు కనుమలు యొక్క వివిధ కొండలకి సంబంధించిన ఈ క్రింది అంశాలను జతపరచమన్నాడు. రైట్, ఒకసారి చూడండి. పాపి కొండలు అని ఎక్కడ పిలుస్తాము అని అన్నాడండి. పాపి కొండలు ఎక్కడ ఉంటాయనంటే ఏలూరు జిల్లాలో ఉంటాయి. కాబట్టి పాపి కొండలు అనే తూర్పు కనుమలు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉన్నాయి సార్ అని అంటే ఏలూరు జిల్లాలో ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి యారాడ కొండలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నాయి అని అడిగితే ఈ యారాడ కొండలు, సింహాచల కొండలు, బాలా కొండలు, ఇలాంటి కైలాసగిరి కొండలన్నీ కూడా మనకి విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. కాబట్టి యారాడ కొండలు ఎక్కడున్నట్లు విశాఖపట్నం జిల్లాలో ఉన్న తూర్పు కనుమలుగా గుర్తించాలి. అంటే B3 సరైనది అవుతుందండి. నెక్స్ట్ మంగళగిరి కొండలు, ఆప్షన్ సిలో ఉన్నది చూడండి. ఇక్కడ మంగళగిరి కొండలు ఎక్కడున్నాయనంటే మనకి గుంటూరు జిల్లాలో ఉన్నాయి. మరి గుంటూరు జిల్లాలో ఉన్న వాటినే నాగార్జున కొండ అని, పెనుగొండ అని, కోటప్ప కొండ అని మంగళగిరి కొండలు అని చెప్పి పిలుస్తారండి. కాబట్టి మంగళగిరి కొండలు ఎక్కడున్నాయనంటే గుంటూరు జిల్లాలో సరైనది అవుతుంది. మరి శేషాచల కొండలు, తిరుపతి కొండలు, అలాగే 7 హిల్స్ 7 కొండలు అని మనం ఏ జిల్లాలో ఉన్న తూర్పు కనుమలని పిలుస్తామంటే తిరుపతిలో అని. ఇలా మనకి నెల్లూరులో వెలికొండలు అని అంటారు. అలాగే కృష్ణా జిల్లాలో కొండపల్లి కొండలు, ఇంద్రకీలాద్రి కొండలు అని పిలుస్తారు. ఇలా మనకి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు కొండలని, అనంతగిరి కొండలు అని పిలుస్తారు. ఇలా వివిధ జిల్లాల్లో ఉన్న తూర్పు కనుమలని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు, కొన్ని తూర్పు కనుమలని జతపరచమని ఈ క్వశ్చన్ 112వ ప్రశ్నగా జాగ్రఫీ నుంచి, ముఖ్యంగా ఏపీ జాగ్రఫీ నుంచి రావడం జరిగింది. కాబట్టి పాపి కొండలు అనేవి ఏలూరులో ఉన్నాయి కాబట్టి A1 అవుతుందండి. అలాగే యారాడ కొండలు విశాఖపట్నంలో ఉన్నాయి కాబట్టి B3 ఆప్షన్ అవుతుందండి. మంగళగిరి కొండలు ఎక్కడున్నాయంటే గుంటూరులో ఉన్నాయి కాబట్టి C2 అవుతుందండి. శేషాచల కొండలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి కాబట్టి D4 అవుతుందండి. అంటే ఇక్కడ మనకి సరైన సమాధానం, కరెక్ట్ ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుందంటే చూడండి, A1 B3 C2 D4 కాబట్టి ఈ 112వ ప్రశ్నకి సమాధానం ఏంటంటే సెకండ్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్గా తీసుకోవాలి. కాబట్టి తూర్పు కనుమల మీద ప్రశ్న అడుగుతున్నాడు. చాలా రెగ్యులర్గా, చాలా ఫ్రీక్వెంట్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీని మీద ప్రశ్న రావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తించండి. రైట్, మరొక ప్రశ్నని చూడండి అమ్మా బోర్డు పైన. ఇదే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో ఈ గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో 113వ ప్రశ్న ఒకసారి తీసుకుంటే ఇది కరెంట్ జాగ్రఫీ కింద ఈ ప్రశ్న ఉందండి. అంటే లేటెస్ట్ బిట్టు. కాబట్టి రేపు ఫైనల్ ఏ పోటీ పరీక్షలో ఎగ్జామినేషన్స్లో అయినా ఈ యొక్క కరెంట్ జాగ్రఫీ బిట్ కాబట్టి చాలా ఎక్కువ సార్లు అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. కాబట్టి ఇది కొత్తగా ఏర్పడినటువంటి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో ఒక నూతన బిట్టు. అలాగే దీన్ని కరెంట్ జాగ్రఫీ బిట్గా చూస్తామండి. చూడండి, క్రింది వాటిలో ఏది నిజమో అని అన్నాడు. సో ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని అడిగాడండి క్వశ్చన్. మరి క్రింది వాటిలో ఏది నిజము అని అంటే చూడండి, ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుల్లో ఒకటైన జొన్నగిరి ప్రాజెక్టు కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలోని జొన్నగిరి అనే గ్రామంలో ఉంది అని అన్నాడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ సార్ ఇది రీసెంట్గా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ది మైన్స్ పైన త్రవ్వకాలకు అనుమతి ఇచ్చింది కాబట్టి దీన్ని ఒక కరెంట్ జాగ్రఫీగా మినరల్స్ అండ్ మైన్స్ అనే టాపిక్ నుంచి ఈ బిట్ని మనం తీసుకోవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టు జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ అండి. ఇది మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలోని జొన్నగిరి అనే గ్రామంలో అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ అండి, కాబట్టి ఇది సరైనదే. మరి బి స్టేట్మెంట్ ఏంటంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో కనుగొనబడిన మొట్టమొదటి బంగారు గనిగా కూడా దీన్ని పిలుస్తారంట.
మరి దీనికన్నా ముందు బంగారు గనులు ఇండియాలో ఉన్నాయండి. హట్టి అనే బంగారు గనులు ఉన్నాయి కర్ణాటకలో. కోలార్ అనేటువంటి బంగారు గనులు ఉన్నాయి. మరి కోలార్, హట్టి లాంటి బంగారు గనులన్నీ బిఫోర్ ఇండిపెండెన్స్, స్వతంత్రానికి ముందే వాటిని కనుగొన్నారు. మరి ఇక్కడ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కనుగోబడినటువంటి మొట్టమొదటి బంగారు గని ఏదని అడిగితే ఈ జొన్నగిరిలో తయారైనటువంటి లేదా జొన్నగిరిలో ఉత్పత్తి అయినటువంటి బంగారు గనినే చెప్తామండి. కాబట్టి ఇక్కడ బి స్టేట్మెంట్ కూడా సరైనది అవుతుంది. కాబట్టి ఇక్కడ జొన్నగిరి మైన్స్కి ఒకసారి చూసుకుంటే, జొన్నగిరి అనేటువంటి గనులు ఒకసారి తీసుకొని చూడండి. ఒకసారి జొన్నగిరి, జొన్నగిరి బంగారు గనులు, జొన్నగిరి బంగారు గనులు. మరి జొన్నగిరి బంగారు గనులు అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ జొన్నగిరి బంగారు గనులు మన ఆంధ్రప్రదేశ్లోని, వాడు ఆప్షన్లో ఇవ్వడం జరిగింది ఆల్రెడీగా, మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని తొగ్గలి మండలంలోని జొన్నగిరి అనే గ్రామంలోనే ఉన్నాయండి ఈ జొన్నగిరి బంగారు గనులు. దీన్నే జొన్నగిరి గోల్డ్ మైన్స్ అని అంటాము. మరి జొన్నగిరి గోల్డ్ మైన్స్ని మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎప్పుడు అధికారికంగా త్రవ్వకాలని ప్రారంభించింది అని అంటే ఈ సంవత్సరం 2026 జూన్ 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఈ జొన్నగిరి బంగారు గనుల త్రవ్వకాలను ప్రారంభించిందండి. సింపుల్, జొన్నగిరి జూన్ 2026. ఈ జొన్నగిరి అనేది జూన్లోని 24వ తేదీన 2026 సంవత్సరంలో మనకి ప్రారంభించారండి జొన్నగిరి. ఇది భారతదేశంలోనే పెద్ద పెద్ద బంగార గనుల నిల్వకే ప్రసిద్ధి అని చెప్తున్నారు. మరి చూడాలి, ఇది పూర్తి స్థాయిలో త్రవ్వకాలు పూర్తి జరిగిన తర్వాత లోపల కొన్ని వేల టన్నుల బంగార నిక్షేప నిల్వలు ఉన్నాయని లార్జెస్ట్ గోల్డ్ మైన్స్గా జొన్నగిరి మైన్స్ని గుర్తిస్తూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈ మైన్స్ని 2026 జూన్ 24వ తేదీన అధికారికంగా త్రవ్వకాలు ప్రారంభించింది. కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ జాగ్రఫీ బిట్గా మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. రేపు రాబోతున్న ప్రతి పోటీ పరీక్షల్లో కూడా దీన్ని చాలా రెగ్యులర్గా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద గోల్డ్ మైనింగ్లో జొన్నగిరి ప్రాజెక్టు ఒకటి, జొన్నగిరి మైన్స్ ఒకటి. ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి బంగారు గని ఇదే అని చెప్పాడు. ఆప్షన్ ఏ అంటే స్టేట్మెంట్ ఏ కూడా కరెక్ట్ అయినదే, బి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ చూస్తే ఏ అంటే ఏ మాత్రమే కరెక్టా, బి మాత్రమే కరెక్టా, ఏ మరియు బి కరెక్టా, ఏది కాదని ఆప్షన్స్ ఇచ్చాడండి. ఈ రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఈ జొన్నగిరి గనులు లేదా జొన్నగిరి మైన్స్ సంబంధించినటువంటి వివరణ, మొదటి వివరణ రెండో వివరణ కూడా సరైనదే. కాబట్టి రెండు సరైనవే. కాబట్టి ఏ అండ్ బి అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్గా తీసుకోవాలండి. సో ఏ అండ్ బి, ఆప్షన్ 3 ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 113వ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3ని మనం తీసుకోవాలి. ఏ స్టేట్మెంటు బి స్టేట్మెంటు రెండు సరైన స్టేట్మెంట్లుగానే గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మినరల్స్ అండ్ మైనింగ్స్ మీద మనకి ప్రశ్న అనేది రావడం జరిగింది. సో ఇది జొన్నగిరి సంబంధించినటువంటి బంగారు గనులకి సంబంధించినటువంటి ప్రశ్న. ఓకే, రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్నని చూద్దాం సార్. ఇదే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో మనం 114వ నెంబర్ క్వశ్చన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, మేఘాలు లేని రాత్రుల కంటే అంటే మేఘావృత్తం లేకుండా ఉన్న రాత్రుల కంటే మేఘావృతమై రాత్రులు ఎక్కువ వేడి ఉండడానికి గల కారణం ఏమిటి అని అంటున్నాడండి. అంటే మేఘాలు లేని రాత్రుల కంటే మేఘాలు ఏర్పడి ఉన్నటువంటి రాత్రులు చాలా హాట్గా, చాలా హీటెస్ట్గా, చాలా వేడి ఉష్ణోగ్రతగా, హెవీ టెంపరేచర్గా కనిపిస్తూ ఉంటుందంట. ఎందువల్ల అని అన్నాడు. ఆప్షన్ ఏ చూడండి, హరిత గృహ ప్రభావం అని అన్నాడు, అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నాడు. కాబట్టి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇది కాదండి. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది కాదు. తర్వాత ఏమన్నాడు, ఓజోన్ పొర క్షీణించడం అన్నాడు. ఓజోన్ పొర క్షీణిస్తే డైరెక్ట్గా మనకి పట్టపగలే యూవీ రేస్, అతిలీల లోహిత కిరణాలు డైరెక్ట్గా భూమి మీదకి వచ్చి ఆ చర్మం మీద పడి చర్మ క్యాన్సర్ వచ్చి మానవుడు మరణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఓజోన్ పొర క్షీణించడము అనే దాని మీదకి సంబంధించిన సరైన స్టేట్మెంట్ కాదు. కాబట్టి ఓజోన్ పొర క్షీణిస్తే మనకి యూవీ రేస్, అల్ట్రా వైలెట్ రేస్ లేదా అతినీల లోహిత కిరణాలు భూమి మీద పడి చర్మ క్యాన్సర్ వచ్చి జీవులు మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీ నిర్వహిస్తారు. ఇది మనకి
వాతావరణ పొరల్లో మనకి ఇది స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది ఓజోన్ పొర. కాబట్టి ఈ వివరణ కూడా సరికాదు. పతనము అన్నాడండి, ఇన్సిడెంట్స్, కాబట్టి పతనము అనేది కూడా కాదండి. మరి ఏంటి, భూ వికిరణము అనేది రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. ఎందుకు అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చూడండి. సరే, ఇక్కడ సూర్యుడి నుంచి ప్రతిరోజు సూర్యకిరణాలు చూడండి, సూర్యుడి నుంచి ప్రతిరోజు సూర్యకిరణాలు ఏం చేస్తాయంటే భూమి మీదకి ప్రచరిస్తాయి. సూర్యకిరణాలు నిరంతరం భూమి మీదకి వస్తాయండి. దీన్నే సౌర వికిరణము అని పిలుస్తామండి. ఈ సౌర వికిరణం దేని మీద పడుతుందండి? భూమి మీద పడుతుంది. చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఒక కాన్సెప్ట్ సార్. ఏంటి, సూర్యుడి నుంచి వెలువరించినటువంటి ఆ కాంతి, సూర్యుడి నుంచి విడుదలవుతున్నటువంటి ఆ శక్తిని సౌరశక్తి, దీన్ని ఏమనంటామనంటే సౌరశక్తి అని పిలుస్తామండి. దీన్నే సౌర వికిరణం అని కూడా అనొచ్చు. ఈ సౌరశక్తి లేదా సౌర వికిరణం భూమి మీదకి చేరుతుంది. అలా భూమి మీదకి చేరడాన్ని దీన్ని సౌరపుటము అని పిలుస్తామండి. దీన్ని భూమికి చేరేటువంటి ఆ సూర్యుడి కాంతిని దీన్ని ఏమంటామునంటే సౌరపుటము అని పిలుస్తామండి. సోలార్ ఇంపల్స్ అంటే సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కాంతి భూమికి వస్తుంది. ఆ సూర్యుడి నుంచి వస్తున్న కాంతిని మనం సౌర వికిరణము లేదా సౌరశక్తి అని పిలుస్తామండి. ఆ భూమి మీదకి వచ్చి భూమి మీద చేరినటువంటి ఆ కాంతిని లేదా ఆ శక్తిని భూమి మీద మనం ఏమంటామనంటే సౌరపుటము అని పిలుస్తామండి. మరి భూమి మీదకి చేరిన శక్తి భూమి మీద ఉంటుందా? లేదండి, మళ్ళీ ఇది ఏం చేస్తుందంటే భూమి నుంచి మళ్ళీ వాతావరణంలోకి పరావర్తనం చెందిస్తుంది. సో ఎక్కడికండి ఇది? వాతావరణం, అట్మాస్ఫియర్లోకి మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి భూమిని చేరుతుంది. ఆ భూమిని చేరడాన్ని సౌరపుటం అంటాం. భూమి కొంత శక్తిని శోషించుకుంటుంది, దాన్ని భూమి యొక్క ఆల్బిడో అంటాం. భూమి నుంచి కొంత శక్తిని వాతావరణంలోకి పరావర్తనం చెందిస్తుంది. భూమి కొంత శక్తిని శోషించుకొని మిగిలిన శక్తిని వాతావరణంలోకి మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది లేదా వాతావరణంలోకి విడుదల చేస్తుంది. అలా విడుదల చేసే ఈ ధర్మాన్ని మనము భూ వికిరణము అని పిలుస్తామండి. మరి భూ వికిరణం అనే ధర్మం వలనే భూమి యొక్క ఉపరితల వాతావరణం వేడెక్కి ఆ వేడి ద్వారా నీరు ఆవిరి రూపంలో పైకి పోయి మేఘాలను ఏర్పరుస్తుంది. మరి రాత్రుల సమయంలో మేఘాలు ఎక్కువగా ఏర్పడినప్పుడు వేడి ఎక్కువగా ఉండడం అనేది దేని ధర్మం వలన అనంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భూ వికిరణము అని పిలుస్తామండి. భూ వికిరణం అనే ధర్మం వలనే వాతావరణం వేడెక్కుతుంది. కాబట్టి 104వ ప్రశ్నకి సరైన సమాధానము కరెక్ట్ ఆన్సర్ ఏంటని అడిగితే 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి, భూ వికిరణం అనేది. రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్నని మనం బోర్డు పైన చూస్తే ఇక్కడ 115వ ప్రశ్నని ఈ ఎగ్జామ్ పేపర్లో మీరు చూడొచ్చు. మరి 115వ ప్రశ్న కూడా జియోగ్రఫీ ప్రశ్న అండి. ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ లండన్ నగరంలో లేదా లండన్లో జిఎంటి అంటే గ్రీన్విచ్ మెరిడియన్ టైం, జిఎంటి అని అంటే గ్రీన్విచ్ మెరిడియన్ టైం ఉదయం 7 గంటలు అయినా, అలాగే ఢిల్లీలో ఐఎస్టి దగ్గర ఎంత టైం ఉంటుంది అని అన్నాడు. ఇక్కడ మనకి 2-3 రకాల ప్రిన్సిపల్స్ తెలియాలండి. జిఎంటి అంటే ఇది 0 డిగ్రీల గ్రీన్విచ్ మెరిడియన్ టైం అంటారు, లేదా దీన్నే వరల్డ్ స్టాండర్డ్ టైం అని పిలుస్తారండి. మరి 0 డిగ్రీల గ్రీన్విచ్ మెరిడియన్ టైం లేదా వరల్డ్ స్టాండర్డ్ టైం అనేది ప్రపంచంలో ఇది యూరప్ ఖండంలోని లండన్ నగరంలోని అంటే ఇంగ్లాండ్ దేశంలో ఉన్న లండన్ నగరం మీదుగా వెళ్ళిపోతుందండి, లేదా ప్రయాణిస్తుంది ఈ 0 డిగ్రీల గ్రీన్విచ్ మెరిడియన్ టైం. మరి ఇది ప్రపంచ కాల ప్రామాణిక రేఖ అవుతుంది. మరి భారతదేశానికి కాల ప్రామాణిక రేఖ ఏదమ్మా అనంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ కాల ప్రామాణిక రేఖ అని అంటారండి. దీన్నే ఐఎస్టి అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అని పిలుస్తామండి. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచానికి కాలాన్ని నిర్ణయించే ప్రపంచ కాల ప్రామాణిక రేఖ 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖ, దీన్నే జిఎంటి లేదా వరల్డ్ స్టాండర్డ్ టైం అని పిలుస్తామండి. ఈ జిఎంటి ప్రపంచంలో యూరప్ ఖండంలోని ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరం మీదుగా ప్రధానంగా ఖండిస్తుంది.
అంటే ఆఫ్రికా ఖండం మీదుగా వెళ్తుంది, అంటార్కిటికా మీద వెళ్తుంది, యూరప్ మీదుగా కూడా ఖండించుకొని వెళ్తుంది. కానీ ప్రధానంగా ఖండించే ఖండం ఖండం యూరప్తో పాటు ఇక్కడ ఇంగ్లాండ్ దేశంలోని లండన్ అనే నగరంలోని గ్రీన్విచ్ అనే పట్టణం మీదుగా ఖండించుకొని పోతుంది ఈ 0 డిగ్రీల ప్రపంచ కాల ప్రామాణిక రేఖ లేదా జిఎంటి. మరి భారతదేశ ప్రధాన కాల ప్రామాణిక రేఖ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అండి. భారతదేశాన్ని నిలువుగా 2 సమాను భాగాలుగా విభజిస్తుంది. మరి భారతదేశాన్ని నిలువుగా 2 సమాను భాగాలుగా విభజించేటువంటి భారత ప్రధాన కాల ప్రామాణిక రేఖ అయిన దీనినే ఐఎస్టి, ఇండియన్ స్టాండర్డ్ టైం అని పిలుస్తామండి. మరి ఇండియన్ స్టాండర్డ్ టైం అయినటువంటి భారత ప్రధాన కాల ప్రామాణిక రేఖ మన భారతదేశంలో 5 రాష్ట్రాలు ఏంటంటే 5 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతము అంటే ఒక యూనియన్ టెరిటరీ మీదుగా ఖండించుకొని వెళ్తుందండి. అంటే ప్రపంచ ప్రధాన కాల ప్రామాణిక రేఖ యూరప్లోని ఇంగ్లాండ్లోని లండన్ నగరం మీదుగా వెళ్తే భారత ప్రధాన కాల ప్రామాణిక రేఖ అయిన 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మన భారతదేశంలో మధ్య గుండా 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా వెళ్తుంది. ఇదంతా మనం ఆఫ్లైన్లోని మరియు ఆన్లైన్లో కూడా చాలా డీటెయిల్డ్గా భారతదేశం యొక్క పటం వేసుకొని ఆ ఇండియా ఫిజికల్ మ్యాప్ ద్వారా మనకి ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా, చాలా క్లియర్గా, చాలా బ్రీఫ్గా మనం ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా డిస్కస్ చేసి ఉంచామండి. బట్ ఇప్పుడు ఓన్లీ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రశ్న యొక్క ముందు వెనుక ఇతివృత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి సింపుల్గా మీకు చెప్తున్నాను. ఈ ప్రపంచ కాల ప్రామాణిక రేఖ అయితే ఇది భారతదేశ ప్రధాన కాల ప్రామాణిక రేఖ. మరి భారతదేశంలో 5 రాష్ట్రాలు ఏంటివి? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ అనే ఒకే ఒక జిల్లా గుండా వెళ్తుంది మరియు ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి యానాం అనే కేంద్రపాలిత ప్రాంతం మీదుగా ఖండిస్తుంది. ఇది కాన్సెప్ట్. ఇక్కడ దీని యొక్క ముందు వెనుక ఉన్నటువంటి ఇతివృత్తం. మన ప్రశ్న ఏంటి? లండన్లో సమయం ఉదయం 7 గంటలు అయితే అంటే 7 AM అయితే ఇప్పుడు ఇండియాలోని ఢిల్లీలో సమయం ఎంత అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం దగ్గర టైం ఎంత అన్నాడు. అంటే 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశం దగ్గర టైం ఇచ్చేసాడు. 0 డిగ్రీల గ్రీనిచ్ టైం ఇచ్చాడు. అంటే ఈ టైంకి మధ్య కాల వ్యత్యాసం కూడా ముందు మనకు తెలియాలమ్మా. అంటే ప్రపంచ కాల ప్రామాణిక రేఖ 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశానికి భారత ప్రధాన కాల ప్రామాణిక రేఖ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం లేదా ఇండియన్ స్టాండర్డ్ టైంకి మధ్య కాల వ్యత్యాసం, ఈ రెండింటికి మధ్య టైం డిఫరెన్స్ ఎంత అని అంటే 5.5 గంటలు ముందుంటుందండి. ఎందుకనంటే మనం ముందుకున్నాం, తూర్పు అర్ధగోళంలో ఉన్నాం, తూర్పు రేఖాంశాల మీద ఉన్నాం కాబట్టి 5.5 గంటలు ముందుంటుందండి. దీన్ని ఇంగ్లీష్లో +5.5 అవర్స్. ఈ +5.5 అవర్స్ ముందుంటుందండి. మరి 5.5 గంటల ముందుంటుందనే లాజిక్ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రశ్నను ఒకసారి చూడండి. లండన్లో ఉదయం 7 గంటలు అంటే ఇక్కడ ఉదయం 7 AM అయ్యిందని వాడు ఇచ్చేసాడు. ఇప్పుడు ఇండియాలోని ఢిల్లీలో టైం ఎంత అని అడిగాడు. ఇండియాకి ప్రధానమైన రేఖాంశం తెలిసిపోతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఈజీగా దొరికేస్తుంది. ఇండియాలో ప్రధాన కాల ప్రామాణిక రేఖ ఏంటి? 82.5. మరి దీనికి మధ్య కాల వ్యత్యాసం లేదా టైం డిఫరెన్స్ ఎంత ఉంటుందని చెప్పాం? 5.5 గంటలు ముందుంటుందండి. మరి ఇక్కడ ఇంగ్లాండ్లోని ఉదయం 7 గంటలు అయితే ఇప్పుడు ఇండియాలో ఏం చేయాలి? ఈ 7 గంటలకి +5.5 గంటల్ని కలపాలి. సరే, ఇక్కడ ఒక డౌట్, తీసివేయాలా కలపాలా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఇక్కడ టైం ఇచ్చి ఇండియా టైం అడిగాడు కాబట్టి 5.5 గంటలు కలపండి. ఎందుకంటే మనం తూర్పు అర్ధగోళంలో తూర్పు రేఖాంశం మీద ఉన్నాం కాబట్టి 5.5 గంటలు కలపాలి. లేదా ఇండియాలో టైం ఇచ్చి ఇటు ఇంగ్లాండ్లో గ్రీనిచ్ మీద టైం అడిగాడు అనుకోండి, 5.5 గంటల్ని తీసివేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇంగ్లాండ్ టైం ఇచ్చేసాడు, లండన్ది ఇండియా టైం అడిగాడు కాబట్టి మనం ముందుకున్నాం కాబట్టి ప్లస్ చేయండి. అంటే 7 గంటలు +5.5 గంటలు ఈ రెండింటిని కలిపితే మనకి 12.5 అవుతుందండి. అంటే 12:30 PM. ఎందుకు? ఇక్కడ ఉదయం 7 గంటలు 7 AM అన్నాడు. అంటే 7 AM అంటే ఇక్కడ యాంటీ మెరిడియన్గా మనం పిలుస్తాం. 7 AM ఇది. ఇప్పుడు ఇక్కడ మనకేంటి 7 AMకి మరొక 5:30 అవర్స్ కలిపితే మధ్యాహ్నం అంటే టుడే ఈరోజే మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఆప్షన్ చూడండి. 10:30 అన్నాడు, కాదు. 11:30 AM అన్నాడు,
కాదు, 12:30 PM 1:30 PM ఇచ్చాడు. కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ ఏంటండి? 12:30 PM రైట్ ఆన్సర్ అవుతుందండి. అంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఎన్నో ప్రశ్నకండి? 115వ ప్రశ్నకి సంబంధించి టైం జోన్స్ మీద టైం క్యాల్కులేషన్ మీద తీసుకోవాలి. ఇది ఎన్ని రేఖాంశానికి మధ్య దూరం ఎంత, రేఖాంశానికి మధ్య కాల వ్యత్యాసాలు ఎంత, ఎన్ని టైం జోన్స్ ఉంటాయి, అలాగే ఎన్ని రేఖాంశాలు ఉంటాయి, ఎలా టైం క్యాల్కులేట్ చేస్తారనేది మనం కాన్సెప్ట్లో ఆన్లైన్ క్లాస్లో కానివ్వండి, ఆఫ్లైన్ క్లాస్లో కానివ్వండి చాలా ఎక్కువగా టైం తీసుకొని చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ బిట్ ఓరియంటెడ్గా 115వ ప్రశ్నని మనం చర్చిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఇక్కడ ఆప్షన్ 3 ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్గా తీసుకోవాలండి. 12:30 PM అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ టైంతో పోలిస్తే ఇక్కడ టైం ఇస్తే. ఓకే, రైట్. ఇంకా మనం ఇదే జియోగ్రఫీ నుంచి మనం మరొక క్వశ్చన్ని తీసుకుంటే 116వ ప్రశ్న మన సౌర కుటుంబంలోనే అత్యంత బరువైన గ్రహమని వరల్డ్ జియోగ్రఫీ నుంచి ఈ సోలార్ సిస్టము ప్లానెట్స్ మీద ప్రశ్న రావటం జరిగిందండి. మరి సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు ఎన్ని గ్రహాలు ఉన్నాయండి అని అంటే సౌర కుటుంబంలో ఉన్నటువంటి ప్రస్తుత గ్రహాల సంఖ్య 8 గ్రహాలు ఉన్నాయండి. ఇందులో కూడా మనకి అంతర్గ్రహాలని బాహ్య గ్రహాలు అంటారు. ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్ అని, లార్జెస్ట్ ప్లానెట్స్, స్మాలెస్ట్ ప్లానెట్స్ అని ఇలా మనకి గ్రహాలకు సంబంధించిన చాలా పెద్ద కాన్సెప్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆఫ్లైన్లో రెడీగా ఉన్నాం. ఆన్లైన్లో కూడా వీడియో అప్లోడ్ చేసి ఉందండి. అయితే మన సౌర కుటుంబంలో అత్యంత బరువైన గ్రహం ఏదన్నాడు? ఆప్షన్ 1 జూపిటర్ అని, ఆప్షన్ 2 వీనస్ అని, ఆప్షన్ 3 ప్లూటో అని, ఆప్షన్ 4 సాటర్న్ అని చెప్పి 4 ఆప్షన్లు ఇచ్చాడమ్మా. మరి అత్యంత బరువైన గ్రహము అన్నాడండి. అత్యంత బరువైన గ్రహం అని అంటే హెవీయెస్ట్ ప్లానెట్ ఏది అని అడుగుతున్నాడు సోలార్ సిస్టంలో. అంటే ఇక్కడ మనకి బరువైన గ్రహం అని ఎలా చెప్తామండి అని అంటే ఆ గ్రహం యొక్క డయామీటర్ బట్టి మనం బరువైనదా కాదా చెప్పగలం. దీన్ని డయామీటర్ అంటే అర్థం ఏంటి? ఆ గ్రహం యొక్క వ్యాసము. ఆ వ్యాసాన్ని చూడండి. ఒకటి జూపిటర్ అన్నాడు, ఒకటి ఏమన్నాడమ్మా? జూపిటర్ అన్నాడు. రెండోది వీనాస్ అన్నాడు. 3 ఏంటని అడిగితే ప్లూటో అనే గ్రహాన్ని ఇచ్చాడు. 4 ఏంటనంటే సాటర్న్ అనేటువంటి గ్రహం ఇచ్చాడు. సార్, జూపిటర్ అంటే తెలుగులో గురుడు లేదా బృహస్పతి, వీనస్ అంటే తెలుగులో శుక్రుడు అనే గ్రహము, ప్లూటో అంటే ఇది ఒక మరుగుజ్జ గ్రహము, డ్వార్ఫ్ ప్లానెట్ అండి, సాటర్న్ అంటే శని అనే గ్రహాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఇంకోటి అర్థమవుతుంది. ఏంటి? గ్రహాల పేర్లని ఇంగ్లీష్లో ఉన్న పేర్లని తెలుగులో రాసేశారు పక్కన. ఆ విషయాన్ని మనం క్యాచ్ చేయాలి. అంటే జూపిటర్ అంటే గురుడు లేదా బృహస్పతి, వీనస్ అంటే శుక్రుడు, సాటర్న్ అంటే శని గ్రహం అని గుర్తుపెట్టుకోవాలి. మరి జూపిటర్ యొక్క బరువు చెప్పాలంటే జూపిటర్ యొక్క డయామీటర్, జూపిటర్ యొక్క వ్యాసాన్ని తెలుసుకోవాలి. మరి జూపిటర్ యొక్క వ్యాసం 1,42,982 కిలోమీటర్లండి. ఇది జూపిటర్ యొక్క వ్యాసం. మరి వీనస్ యొక్క వ్యాసం ఎంత అంటే 12,103 కిలోమీటర్లండి. అలాగే సాటర్న్ ఎంత అంటే 1,20,526 కిలోమీటర్లండి. అలాగే ప్లూటో ఎంత అంటే ఇది 2 లక్షలకి పైగా ఉంటుందండి. 2 లక్షలకు పైగా ఉంటుంది. అదొక మరుగుజ్జ గ్రహం అని, అదొక పిచ్చి గ్రహం అని, అదొక డ్వార్ఫ్ ప్లానెట్ అని గ్రహాల సంఖ్య నుంచి దీన్ని తొలగించడం జరిగింది చెక్ రిపబ్లిక్ కంట్రీ IAU కాన్ఫరెన్స్లో. దాన్ని కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం క్లాస్లో. అయితే ఇప్పుడు ఈ బరువు ఆధారంగా దీన్నే డయామీటర్ అంటారండి. డయామీటర్ అంటే ఆ గ్రహము యొక్క వ్యాసము. ఈ డయామీటర్ లేదా ఆ గ్రహం యొక్క వ్యాసము, ఈ డయామీటర్ లేదా గ్రహం యొక్క వ్యాసాన్ని బట్టి మనం తీసుకుంటే సౌర కుటుంబంలో ఉన్నటువంటి 8 గ్రహాల్లో మనకి బోర్డు పైన 4 గ్రహాలకు సంబంధించిన విషయాలు ప్రశ్న ఇవ్వడం జరిగింది 116వ దాంట్లో. మరి అత్యంత బరువైన గ్రహము సౌర కుటుంబంలో ఏమొస్తుందండి? అత్యంత బరువైన గ్రహం ఏదొస్తుందంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి డయామీటర్ బట్టి మీరే ఆన్సర్ చెప్పేస్తారు. ఇప్పుడు చూడండి ఏంటి ఆన్సర్ ఏమవుతుంది చూడండి. ఇక్కడ 12,000 కన్నా 1,20,000 కన్నా 1,42,982 కిలోమీటర్లు ఉన్న జూపిటర్ అనే ప్లానెటే అత్యంత బరువైనటువంటి గ్రహముగా, అత్యంత పెద్ద గ్రహముగా, కింగ్ ఆఫ్ ది ప్లానెట్ గా, గ్రహాల రారాజుగా మనకి ఈ జూపిటర్ అనే గ్రహాన్ని పిలుస్తారండి.
దీన్ని 1610లో టెలిస్కోప్ ద్వారా గెలీలియో అనే శాస్త్రవేత్త సౌర కుటుంబంలో కనుగొన్నారు జూపిటర్ అనే గ్రహాన్ని లేదా జూపిటర్ అనే ప్లానెట్ని. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? డైరెక్ట్గా 116వ ప్రశ్నకి సరైన సమాధానం జూపిటర్ అనేది ఆన్సర్గా తీసుకోవాలండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. 116వ ప్రశ్నకి జూపిటర్ రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా ఏదైనా మరొక ప్రశ్న ఉందా అని అంటే జాగ్రఫీ నుంచి మరొక ప్రశ్నను మనం ఇక్కడ చివరిగా ఈ ప్రశ్నని మనం అర్థం చేసుకుంటే 117వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాక్యాలను పరిశీలించని అన్నాడు. అధికారికంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణ చేయబడిన భోగాపురము విమానాశ్రయము లేదా విశాఖపట్నం ప్రాంతానికి సేవలు అందించడం కోసం ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన ఒక నూతన గ్రీన్ ఫీల్డ్ విమానం అని ఏ స్టేట్మెంట్ ఇచ్చాడంటే మొదటి వివరణ ఏ వివరణ. బి వివరణ ఏమన్నాడో చదవండి అమ్మా. ఇది 2026 ఆగస్టు 1వ తేదీన ప్రారంభించబడింది. 2026 ఆగస్టు 17 నుంచి తమ వాణిజ్య విమాన కార్యకలాపాలు ప్రారంభించడానికి షెడ్యూల్ రెడీ చేయబడింది అని అన్నాడు. ఇప్పుడు సి ఆప్షన్ చూడండి. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయము జాతీయ రహదారి 16కు సమీపంలో విశాఖపట్నం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని సి స్టేట్మెంట్లు ఇచ్చారు. డి వివరాలు ఏమంటున్నాడంటే దీన్ని జిఎంఆర్ గ్రూప్ ద్వారా 4500 నుంచి 5600 కోట్లకి పైగా అంచనా వ్యయంతో అభివృద్ధి పరిచారు ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇవి అన్నీ సరైన సమాధానాలండి. ఇది రీసెంట్గా ఇది ఒక నూతనమైనటువంటి అంశంగా ఏపీ జాగ్రఫీలో ఒక నూతన శకాన్ని ఏర్పాటు చేసింది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకే ఒక ఆయువు పట్టుగా, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకి ఒక గేట్వేగా, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో వాణిజ్యాన్ని ఒక ట్రేడింగ్ని ఒక వ్యవస్థని సెట్ చేసినటువంటి విమానాశ్రయం ఏదైనా ఉందానంటే అది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. మరి మన్యం వీరుడు, విప్లవకారుడు, ఉద్యమ స్ఫూర్తినిచ్చి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారిని గుర్తు చేసుకుంటూ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసి ఈ భోగాపురం విమానాశ్రయాన్ని విశాఖపట్నమే కాదు విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం లాంటి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకే ఒక ఆనిముత్యంగా ఒక మణిహారంగా కూడా ఈ విమానాశ్రయాన్ని పిలుస్తున్నారు నేటి ప్రజలు. అటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ సంవత్సరం 2026 ఆగస్టు 1వ తేదీన ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాష్ట్ర కూటమి పాలక నాయకులు ఎవరైతే ఉన్నారో శ్రీ నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఈ బీజేపీ కలిపి సంయుక్తంగా ఈ కూటమి ప్రభుత్వం 2026 ఆగస్టు 1వ తేదీన నరేంద్ర మోడీ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించి అదే సంవత్సరం 2026 ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రయాణికులకు విమాన వాణిజ్య సౌకర్యాలను కూడా ప్రారంభించింది ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం లేదా అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం. అయితే ఇది ఎక్కడానంటే మన విజయనగరం జిల్లాలోని ఈ భోగాపురం మండలంలోని NH-16 మనం ఈరోజు క్లాస్లో చెప్పుకున్నాం 16వ నెంబర్ జాతీయ రహదారి లేదా NH-16 అనేది ఆంధ్రప్రదేశ్లో అతి పొడవైన జాతీయ రహదారి. ఆ అతి పొడవైన జాతీయ రహదారిని సమీపంలోనే దానికి అనుసంధానం చేస్తూ విశాఖపట్నం నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఈ విజయనగరం జిల్లాలోని భోగాపురం అనే మండలంలోని భోగాపురం దగ్గరే ఈ NH-16 దగ్గరలోనే ఈ జాతీయ రహదారి పక్కనే ఈ యొక్క అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయము మరియు తొలి గ్రీన్ ఫీల్డ్ అవార్డు అందుకున్నటువంటి అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తర కోస్తాంధ్రలో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయమే. మరి దీనిని జిఎంఆర్ అంటే విజయనగరంలో ఉన్నటువంటి ప్రస్తుతం రాజాం దగ్గర గ్రంథి మల్లికార్జునరావు అనేటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ జిఎంఆర్ గ్రంథి మల్లికార్జున గ్రూప్ ఆఫ్ కంపెనీ వారు 4500 నుంచి 5600 కోట్లకి పైగా అంచనా వ్యయంతో ఈ భోగాపురం అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా ఉత్తర ఆంధ్రాకి రెక్కలు వచ్చాయి, ఉత్తరాంధ్రాకి ఒక ముఖద్వారాన్ని, ఉత్తరాంధ్రాకి ఒక గేట్వేని, ఉత్తరాంధ్రాకి ఒక మణిహారంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం మన ఉత్తర కోస్తాంధ్ర ప్రజలకు ఎంతో గర్వకారణంగా భావిస్తున్నారు. కాబట్టి ఇది ఒక కరెంట్ అఫైర్స్గా కరెంట్ జాగ్రఫీ బిట్గా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏ స్టేట్మెంట్, బి స్టేట్మెంట్, సి స్టేట్మెంట్, డి స్టేట్మెంట్ కూడా సరైనవే. కాబట్టి ఇక్కడ అన్నీ సరైనవే. ఆల్ ద అబౌవ్ రైట్ ఆన్సర్ అవుతుందండి.
కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి, 117వ క్వశ్చన్కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం తీసుకోమంటే వాళ్ళు ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ 4 స్టేట్మెంట్స్ కూడా సరైనవి అవుతున్నాయి. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుందనే విషయాన్ని గ్రహించాలి. రైట్, ఇది మన ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రశ్నలతో పాటు ఇక్కడ మనకి వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనం తీసుకున్నామండి. అయితే ఇక్కడ మనకి విషయం ఏంటి అని అంటే, ఇక్కడ విషయం చూడండి, ఇక్కడ మన శ్రీశ్రీ విజయనగరం ఇన్స్టిట్యూట్ వారు మనకి కానుగుర్తు వారి వీధి విజయనగరంలో ఉందండి శ్రీశ్రీ ఇన్స్టిట్యూటు. ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క స్పెషల్ బ్యాచ్లు, నూతన బ్యాచ్ల్ని తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజ్ల్లో కూడా రేపు మనకి సెప్టెంబర్ 7, 2026 బ్యాచ్ ప్రారంభిస్తున్నారండి. కానిస్టేబుల్, ఎస్ఐ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సువర్ణ అవకాశం. తక్కువ ఫీజు అమౌంట్తోనే ప్రింటెడ్ మెటీరియల్, గ్రాండ్ టెస్ట్, స్లిప్ టెస్ట్ నిర్వహించి ఒక 18 మంది సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ నిర్వహించబడుతున్నటువంటి ఉత్తరాంధ్ర అగ్రగామి సంస్థ మన శ్రీశ్రీ విజయనగరం. మరి ఇక్కడ ఒక ఎస్ఐ కానిస్టేబులే కాదండి, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్సి, జీడీ, కానిస్టేబుల్ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన బ్యాచెస్ కూడా చాలా ఎక్కువ బ్యాచెస్ మన దగ్గర ఉన్నాయి. ఇవి మళ్ళీ కొత్త బ్యాచ్లను కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో కలిపి మనకి రేపు సెప్టెంబర్ 22, 2026 కొత్త బ్యాచ్లు ప్రారంభిస్తారు. మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి మేనేజ్మెంట్ వారిని కలిసి సంప్రదించవచ్చు, లేదా మీకు కింద తెలపబడినటువంటి ఫోన్ నెంబర్ల ద్వారా కూడా సంప్రదించి అడ్మిషన్స్ తీసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.